కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, లూప్ లైన్లో ఉన్నాయన్నమాట, చాలా దూరంగా అడవి ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడికి డైలీ ఎంతోమంది పేదవాళ్ళు, నిరుపేదలు నడుచుకొని ఆకలితో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం అన్నదానం చేద్దాము. మీరు కూడా నాతో వస్తే మనం ప్రతి నైట్ కలిసి ఉండి వాళ్ళకి అన్నదానం చేపిద్దాము. సో వాళ్ళు అలా అయినా సరే మంచిని పొందుతారు. మీరు నాతో నైట్ కలిసి ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళకి అన్నదానం చేసి ఆకలి తీర్చినట్టు ఉంటుంది. ఖర్చులు మీరే పెట్టుకోవాలి, ఎందుకంటే నైట్ కలిసి ఉంటారు అనేది మీరే కాబట్టి. తర్వాత గోపి రిప్లై ఇవ్వలేదు నాకు అంటే, ఇచ్చాను కదా గోపి గారు. ఎలా ఉన్నారు, తిన్నారా? వెంకటేష్ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారండి? పరమేశ్వర్ గారు హాయ్ అమ్మి అంట, ఏంటో చెప్పబ్బి. తర్వాత లోహిత్, మీ ఫ్రెండ్ లోహితాకి నా తరపున హాయ్ చెప్పండి. ఓకే చెప్తానండి, ఆమె ప్రజెంట్ ప్రెగ్నెంట్ అనమాట, సో చెప్తాను కనిపించినప్పుడు. తిమ్మారెడ్డి గారు లక్ష్మి సబ్స్క్రైబ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తిమ్మారెడ్డి గారు. మీ ప్రతి కామెంట్ కూడా ఈరోజు చూసాను, చాలా బాగా నచ్చింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏటి కొండయ్య గారా, కంగ్రాచులేషన్స్ సిస్టర్, కంగ్రాచులేషన్స్ అన్నిసార్లు చెప్పారు ఎందుకండి చెప్పండి. ప్రసాద్ గారు ఇవాళ పెట్రోల్ బంకుకి వెళ్ళలేదా అంట. ఈ పెట్రోల్ బంక్ ఏంటండి, నాకు అర్థం కాలేదు. ప్రసాద్ గారు పెట్రోల్ బంక్ ఏంటండి, నాకు అర్థం కాలేదు. నేనేమైనా పెట్రోల్ బంక్లో వర్క్ చేసే జపానీ అమ్మాయిలా కనిపిస్తున్నానా? తర్వాత తిమ్మారెడ్డి గారు హలో మ్యామ్ లక్ష్మి సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మహబూబ్ గారు హలో అండి, ఎలా ఉన్నారండి, తిన్నారా? తర్వాత పరమేశ్వర్ గారు రిప్లై అమ్మి అంట, ఇచ్చాను చూడండి. రజనీ కుమార్ హాయ్ రీతు వర్మ, వచ్చావా రజనీ కుమార్? వచ్చావు, సంతోషం. రీతు వర్మ ఎవరు? ఇంతకు ముందు రీతు వర్మ చూశాను. రీతు వర్మ ఓకే, కొంచెం ఏదో అంత లేకపోయినా ఆమెలాగా నేను అంత లేకపోయినా ఏదో ఒక విధంగా ఒక వైపు నుంచి చూస్తే అలాగే అనిపించింది, అందుకే ఎక్స్క్యూజ్ చేశాను అనమాట. బట్ అంత గొప్పలో మనం అవగలం అంటావా రజనీ? ఆయేష గారు హలో అండి, తిన్నారా? సురేంద్ర తిన్నాను సురేంద్ర, కర్రీ ఎండు చేపల కర్రీ చేశాను. యువర్ ఫ్రమ్ అండి సురేంద్ర, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. మీరెక్కడి నుంచి అండి సురేంద్ర గారు? ఇంతకాలం బట్టి అన్ని క్వశ్చన్లు వేస్తారు, మళ్ళీ ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు, అదేంటో. శ్యామ్ గారు హాయ్ లక్ష్మి గారు, నువ్వొస్తావా అని మూవీ సాంగ్ పాడండి అంట. వచ్చావా బాబు? శ్యాము పాటలు రాయడు వచ్చాడు చూడండి, గుర్తుంటే పాడతానులేండి. తర్వాత గ్రేస్ నుంచి ఎస్ అక్క, మీరు చెప్పింది కరెక్టే అక్క, కొంతమందికి మీలాగే ఆన్సర్ చెప్పాలి అంట. ఎందుకన్నా నాకు కోపడితే ఏమొచ్చేది ఉండదు, మనం ప్రేమను పంచితే తిరిగి ప్రేమే వస్తుంది, మనం కోపాన్ని పంచితే తిరిగి ప్రేమే వస్తుంది, తిరిగి మళ్ళీ కోపమే వస్తుంది. కాబట్టి ఎందుకు లేనిపోయిందంతా నెత్తినేసుకోవడం, మనం అవతల వాళ్ళు ఎలా ఉన్నా మనం ఎలా పోతున్నాం అనేదే మనకు ముఖ్యం, కాబట్టి నేను ఇలానే పోతామని ఫిక్స్ అయ్యాను. వాళ్ళు ఎలాగైనా రాని చూద్దాం. తర్వాత నిఖిల్ నువ్వు నాతో ఓకే, నేను నీతో ఎంత పుణ్యకార్యం చేద్దామని చూశాను, ఎంత హ్యాపీగా నైట్ అంతా మీతో జర్నీ చేస్తూ మంచిగా మంచి పనులు చేద్దాము అని అనుకున్నాము. బట్ మీరు అంతకు మించి కోరుకుంటున్నారు కాబట్టి తదాస్తు, మీ కర్మ మీరు అనుభవించండి. మీకు ఎలా ఏదేమైనా కూడా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న పాప ఉందండి, చిన్న పాప, అలాగే చిన్న బాబు 6 సంవత్సరాల బాబు, అలాగే 3 సంవత్సరాల పాప, అలాగే మా ఆయన, అందరు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నాతో పాటు కూడా మీతో గడపడానికి, ట్రావెల్ చేయడానికి, పడుకోవడానికి కూడా వస్తారు మీకు, ఓకేనా? తర్వాత మోహన్ హాయ్ మోహన్, ఎలా ఉన్నావు మోహన్? గోపి ఇదేంటి ఒకసారి గోపి వచ్చావా నాయనా? సరే, చివరి కోరిక, అమ్మో ఏంటి గోపి చివరి కోరిక అంటున్నావు? నీ చివరి కోరిక అయినా సరే కొన్ని పదాలను ఏదైతే నా నోటితో నేను పలకలేను గోపి, ఏం చేద్దాం మరి? తర్వాత ఆయేష తిన్నాను మేడం, వెరీ గుడ్, తిన్నారు, సంతోషం. ఏం తిన్నారు? శ్రీను గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? లోహిత్